హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజుదనమాట. భోగి ముందు రోజే ఇలా బయట అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నానండి. అలాగే ద్వారబంధాలకి కూడాను పసుపు కుంకుమ అది రాసేసి ఉంచేసాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ విపరీతమైన చలేస్తుందండి. ఇక్కడ చూసారా 7:30కి ఎంత మంచు పడుతుందో. సో అందుకని ముందు రోజే ఇలా ముగ్గులు అవి వేసుకున్నాం అన్నమాట. మాకు డైలీ వాచ్మెన్ బయట అయితే ఇలా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది, తర్వాత మేము ముగ్గు పెట్టేసుకోవటమేని. అందుకే నేను ముందు రోజు ఇలా కలర్స్తో ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈ ఇయర్ అయితే ఊరు వెళ్ళడం అవ్వలేదు పండక్కి, సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో భోగి రోజు మార్నింగ్ లెగిసి రెడీ అయిపోయి ముందు దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నానండి. పండగ అనేసరికి ఊరే గుర్తొస్తుందండి. ఊర్లో ఉన్నంత హడావిడి కానీ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నంత కానీ ఇక్కడ చేసుకోలేము. సో చాలా మిస్ అవుతున్నాను ఊరినైతే. ఎందుకంటే మ్యాక్సిమం పండగ అనేసరికి ఈ మధ్యన ఒక 3-4 ఇయర్స్ నుండి పండగకి ఊరు వెళ్ళిపోవటమే అలవాటు అనమాట. బట్ ఈసారి అయితే ఊరు వెళ్ళలేదు. సో దానికి ఒక రీజన్ ఉంది. సో అందుకని ఊరు వెళ్ళటం అయితే అవ్వలేదన్నమాట. సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా రొటీనే కదా, దేవుడికి దీపం అయితే పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఉల్లిగార్లు, అలాగే దానికి కాంబినేషన్గా కర్రీ అయితే చేశాను. ఇంకా టిఫిన్స్ అయిపోయాక బయటకైతే బయలుదేరామండి. ఇదోటి ఇక్కడ మా పాప మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు కొత్త డ్రెస్సులు వేసుకొని. ఇంకా టిఫిన్స్ చేసేసి బయటకైతే బయలుదేరామండి. మాకు దగ్గరలో ఎక్కడా కూడా భోగిమంట అయితే కనిపించలేదు. సరే బయటకు వెళ్ళినప్పుడే భోగిమంట దగ్గరికి కూడా వెళ్ళి మొక్కేద్దాము అనేసి అయితే అనుకున్నాము. సో అందుకని ఇంకా ఇంటి నుండి అయితే బయలుదేరామండి. హైదరాబాద్లో ప్రతి ఇయర్ కూడాను ఈ పొంగల్ టైంకి అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days కూడాను ఇక్కడ కైట్ ఫెస్టివల్ అని చేస్తారండి పరేడ్ గ్రౌండ్స్లోన. సో చాలా బాగుంటుందంట. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. ఇంకా దారిలో మాకు భోగిమంట కనిపించింది. ఇంకా దిగి అక్కడ మొక్కుకొని అక్కడ బొట్టు అది పెట్టేసుకొని ఇంకా అక్కడి నుండి కైట్ ఫెస్టివల్కి అయితే వెళ్ళామండి. ఇదిగోటి అక్కడికైతే వచ్చేసాము. పరేడ్ గ్రౌండ్స్లో చాలా బాగా చేస్తున్నారనమాట. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము, చాలా బాగా అనిపించిందండి. అక్కడ క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. కైట్ ఫెస్టివలే కాకుండా స్వీట్ ఫెస్టివల్ కూడా అవుతుందండి, ఫుడ్ ఫెస్టివల్ కూడా అవుతుందంట. సో చూడండి రకరకాల కైట్లు అయితే ఎగరేస్తున్నారనమాట. సో చాలా బాగుంటుంది చూడటానికైతే. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. ఆ పరేడ్ గ్రౌండ్లోన ఒక పక్క కైట్ ఫెస్టివల్ అవుతుంది, ఇదిగోటి ఇంకొక పక్క ఇలా ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారనమాట. సో రకరకాల స్వీట్స్ అలాగే ఫుడ్ అన్నీ దొరుకుతాయంట. సో ఆ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మేము వెళ్ళేసరికి అయితే ఈ కైట్స్ అన్నీను ఎగరేస్తున్నారండి. సో చూడటానికైతే చాలా బాగా అనిపించింది. ఇదిగోటి ఇక్కడ రాశారు కదా, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అన్నమాట. సో ఇదిగోటి చూసారా ఇక్కడ ఎంత పెద్ద కైటు, అసలు వాళ్ళు ఎలా ఎగరేస్తున్నారో కూడా తెలియట్లేదు. సో చాలా బాగుందన్నమాట.
చూసారు కదండి ఎన్ని రకాల కైట్స్ ఉన్నాయో. ఇక్కడికి వచ్చిన కాసేపు అయితే ఊరు వెళ్ళలేదు అనే ఫీలింగ్ కానీ బాధ కానీ కొంచెం పోయిందనమాట. ఇంకా అలాగే ఈ కైట్ ఫెస్టివల్లో ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే కాదండి, వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి కైట్స్ అయితే ఎగరేస్తున్నారనమాట. మీరు వీడియో ముందుగానే చూసుంటే ఒడిస్సా కైట్, అలాగే మన ఇండియాది, అలాగే వేరే స్టేట్స్ వాళ్ళవి కూడాను కైట్స్ అయితే ఎగురుతున్నాయి అన్నమాట. సో ఇలాగా మేము కైట్ ఫెస్టివల్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం అంటే స్పెషల్గా అనిపించింది అనమాట. ఇటువంటివి ఎప్పుడు పెద్దగా చూడం కదా. సో ఇయర్లీ వన్సే ఇది సెలబ్రేట్ చేస్తారంట, అది కూడా ఈ పొంగల్లోన. సో మేమైతే ఈ కైట్ ఫెస్టివల్ని అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.